ఏ కులమని అడగొద్దు, ఏ మతమని అడగొద్దు, మానవత్వము కలిగిన మనిషిగా బ్రతకాలి పొద్దు. మానవత్వము కలిగి సాగిపోదము ఏ పొద్దు. మంచి వ్యక్తిత్వము కలిగి కలిసి ఉండములే సిద్ధు. మానవత్వము కలిగి సాగిపోదము ఈ పొద్దు. మంచి వ్యక్తిత్వము కలిగి కలిసి ఉందము ఈ పొద్దు. రండి ఆపదలో ఉన్న వారి నాదు కొందము ఈ పొద్దు. కులము మతము విడిచి సాయపడుదములే సిద్ధు. మతము కన్న మానవత్వము బహు గొప్పది ఈ పొద్దు. కులము కన్నానే గుణమే విలువైనదిలే సిద్ధు. మతము కన్న మానవత్వము బహు గొప్పది ఈ పొద్దు. మనుషుల మధ్య మంచి పెంచుదమీ పొద్దు. రండి మానవత్వము కలిగి సాగిపోదము ఏ పొద్దు. మంచి వ్యక్తిత్వము కలిగి కలిసి ఉందములే సిద్ధు. కులము పేరట ఏ మనిషి పైన కుట్రలు చేయొద్దు. మతము పేరట మనుషుల మధ్య మంటలు పెట్టొద్దు. పుట్టిన ప్రతి మనిషిది ఏ కులమీ పొద్దు. మరణిస్తే మట్టిలోని కోయ ప్రతి కులమీ పొద్దు. పుట్టిన ప్రతి మనిషిది ఏ కులమీ పొద్దు. మరణిస్తే మట్టి కులము మనది మరువకు ఈ పొద్దు సిద్ధు. మానవత్వము కలిగి సాగిపోదము ఈ పొద్దు. మంచి వ్యక్తిత్వము కలిగి కలిసి ఉందములే సిద్ధు. రాజకీయము నాకొద్దు, రౌడీజము అసలొద్దు. రాజ్యాంగము చెప్పినదే పాటించుదమీ పొద్దు. రాక్షసులుగా మనము ఇక ఎన్నడు మారొద్దు. రాజ్యాంగమునకు ఎదురు ఏ నాటికి వెళ్ళొద్దు. రాక్షసులుగా మనము ఇక ఎన్నడు మారొద్దు. రాజ్యాంగము చెప్పినదే పాటించుదమీ పొద్దు. రండి మానవత్వము కలిగి సాగిపోదము ఈ పొద్దు. మంచి వ్యక్తిత్వము కలిగి ఇక ఉందములే సిద్ధు. పుట్టించిన దేవునిదే ఏ కులమీ పొద్దు. తెలిసిన వారుంటే తెలియజెప్పుడు ఈ పొద్దు. కులము మతము కన్న గుణము గొప్పది ఈ పొద్దు. మంచి గుణము ఉంటే దైవ లక్షణమీ పొద్దు. మంచి గుణము ఉంటే దైవ లక్షణమీ పొద్దు. మతము కన్న మనిషి విలువ గొప్పది ఈ పొద్దు. రండి మానవత్వము కలిగి సాగిపోదము ఈ పొద్దు. మంచి వ్యక్తిత్వము కలిగి కలిసి ఉందము ఈ పొద్దు. రండి మతము పేరటయే మనిషిని ఇక హింసించనవద్దు. కులము పేరటయే మనిషిని ఇక దూరము పెట్టొద్దు. నాళ్ళు బ్రతికి మరణించే మనిషికి ఈ పొద్దు. కులమత పిచ్చి విడిచి బ్రతకాలి పొద్దు. కులమత పిచ్చి విడిచి బ్రతుకుదమీ పొద్దు. మంచి చేసే మనసు ఉంటే సాయపడుదములే సిద్ధు. రండి
మానవత్వము కలిగి సాగిపోదము ఈ పొద్దు, మంచి వ్యక్తిత్వము కలిగి కలిసి ఉందము ఈ పొద్దు. రండి. మతము కన్నా మానవత్వము గొప్పది, కులము కన్నా గుణము గొప్పది. ఎంతకాలం బ్రతుకుతామో తెలియదు. మట్టిలో కలిసిపోయే మనిషికి కులము మతము అంటూ కొట్టుకు చావడము ఎందుకు? మానవత్వము కలిగి ఈ సమాజంలో బ్రతకాలి. చేతనైతే సహాయం చెయ్యి, కుల మత భేదము చూడకుండా. లేదంటే మౌనంగా ఉండు, అంతేకాని కీడు మాత్రము ఎవ్వరికి చేయకు. ఎందుకంటే నీవు చేసినదే నీవు అనుభవించాలి. అది కీడైనా మేలైనా ఆలోచించండి.